మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి హెరిటేజ్ సంస్థ ద్వారా రైతులని ఎంతలా దోపిడీకి గురి చేస్తున్నాడని ఎన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాట్లాడుతా ఉన్నాం. అప్పటికి హెరిటేజ్ కంపెనీ స్థాపించే నాటికి రాయలసీమ ప్రాంతంలో, ఎస్పెషల్లీ చిత్తూరు ప్రాంతంలో రైతులందరికీ అండగా, పాడి రైతులకు అందరికీ అండగా ఉన్నటువంటి చిత్తూరు సహకార డైరీని మూయించేశారు. చిత్తూరు సహకార డైరీని తుక్కు చేసి అమ్మేశారు. ఇక తన హెరిటేజ్ లాభాల కోసం అప్పటి నుంచి కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాజకీయంగా ఏదైతే అధికారాన్ని అడ్డుపెట్టుకుని పాడి రైతులకి పోటు పొడుస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న హెరిటేజ్ ప్లాంట్ కి సంబంధించి ఎక్స్పాన్షన్ కోసం ప్రజాధనాన్ని దోచిపెట్టేయడమే కాకుండా ఇప్పుడు రైతుల దగ్గర నుంచి దారుణంగా, ఇది ఒకసారి చూస్తే దేవి అని నాశంపల్లె పాడి రైతు ఒక ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూస్తే, హెరిటేజ్ సంస్థకు ఆవిడ రోజుకి 50 నుంచి 60 లీటర్ల పాలు పోస్తున్నారంట. లీటర్కి 35 నుంచి 42 రూపాయల వరకు వస్తుంది. కానీ వెన్న శాతం తక్కువగా ఉన్న రోజు మాత్రం జీరో పేమెంట్ అని చెప్పేసి 600 లీటర్ల వరకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. 600 లీటర్లు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. అడిగితే ఏం చేస్తావో చేసుకో. ఇంకోవైపు చూస్తే ఇక్కడ ప్రభాకర్ నాయుడు అని చెప్పి డైరీ ఫార్మ్ నిర్వాహకుడు ఒక ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, 8% కంటే వెన్న తక్కువ ఉంటే జీరో పేమెంట్ అని చెప్పి డబ్బులు ఎగ్గట్టేస్తా ఉన్నారు ఈ హెరిటేజ్ వాళ్ళు. నిజంగా ఇది దోపిడీ అంటున్నారు. ఇక నీలావతి అనే కలిచవేడికి చెందినటువంటి మాజీ సర్పంచ్ ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ ప్రస్తుతం ఖర్చులు ఎక్కువై 10 మాత్రమే ఉన్నాయి. 25 పాడి ఆవులు ఉండేవి నాకు, ఇప్పుడు 10 మాత్రమే ఉన్నాయి. డైరీ ఫామ్ నుంచి 20 ఏళ్లుగా హెరిటేజ్ సంస్థకి పాలు పోస్తున్నాం. 2 ఏళ్లుగా అప్పుడప్పుడు వెన్న శాతం తక్కువగా ఉందని, ఆ రోజు పోసిన పాలని జీరో పేమెంట్ అంటే వెన్న శాతం తక్కువగా ఉంటే నువ్వు తగ్గించి డబ్బులు ఇవ్వయా, అంతేగాని జీరో పేమెంట్ అని చెప్పేసి పాడి రైతుల పొట్టగొడతారా? ఇదేం దుర్మార్గం ఇది? ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ప్రజల పొట్టగొట్టే స్థాయిలో ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇంకా దీన్ని ఏమనాలి? హెరిటేజ్, మా హెరిటేజ్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారే. నారా భువనేశ్వరి గారు, పాడి రైతుల పొట్టగొట్టి మీరు విలాసవంతమైన జీవితం ఏదైతే గడుపుతున్నారో అది మీ ఒంటికి పడుతుందా? అది నిజంగా మీ కుటుంబానికి మంచి చేస్తుందా? పాడి రైతుల పొట్ట హెరిటేజ్ సంస్థ ద్వారా కొట్టే మీరు నిజంగా ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఈరోజు అధికారంలో, పరిపాలనలో ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి నిజంగా దౌర్భాగ్యం. కాకపోతే ఏంటి, పాలు పోసే పాడి రైతుల డబ్బులు కూడా ఎగ్గొడుతున్నారంటే ఇంతకు మించిన దుర్మార్గమైనటువంటి వ్యక్తులు అధికారంలో ఉంటారా ఎక్కడైనా అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి.